నైతిక హక్కు లేదు అని చెప్పారు. రైట్ సార్, రైట్, ఓకే, రైట్. విజయ్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. విజయ్ గారు, అంటే దీంట్లో ఇంకా చాలా లింకులు ఉన్నాయి. సో ఈ ఒక్కడే కాదు ఇదంతా చేసింది, ఈ హత్య జరగడం కావచ్చు, లేదంటే అప్పుడు అక్కడ నుంచి ఫోన్లు పోవడం కావచ్చు, ఆయన దగ్గర నుంచి ఫోన్లు ఎవరెవరికి చేశారు ఏంటి, ఆ తర్వాత అంత త్వరగా ఒక హత్య కేసులో నిందితుడు జైల్లోకి వెళ్ళి మళ్ళీ వెంటనే విజయ యాత్ర చేసినట్టుగా ఏదో ర్యాలీలు తీసి బయటకు రావడం కావచ్చు, ఇవన్నీ అంత ఈజీగా అయ్యేవి కావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టే అంత ఈజీగా జరిగింది వాళ్ళకి. సో దీని మీద ఇంకా ఎట్లా ఉండబోతోంది ముందు ముందు? సార్, మీకు పెద్దలు సుబ్బారావు గారికి, రజనీ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. నమస్తే అండి. ఈ రోజున ఒక నిబద్ధత కలిగిన ప్రభుత్వం అధికారంలో ఉంటే పేదవాడికి ఏ విధంగా న్యాయం జరగటానికి సహకరిస్తుంది, న్యాయం వైపు ఎలా నిలబడుతుంది అనే దానికి అనేకమైన కేసుల్లో సుబ్రహ్మణ్యం కేసు కూడా ఒకటండి. ఇవాళ అనేక బాధితులకి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఎటువంటి బాధితులు? ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని క్రూరంగా చంపి, అతి క్రూరంగా చంపి, క్రూరంగా అంటాం కూడా చిన్న మాట అవుతుంది, అతి క్రూరంగా చంపి ఎటువంటి భయం బెరుకు లేకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఆ శవాన్ని పడివేసి తెల్లారే అన్ని ఫంక్షన్స్కి, అది పెళ్ళిళ్ళు కానివ్వండి ఇంకొక ఫంక్షన్ కానీ అన్ని పెళ్ళిళ్ళకి ఒక 4 రోజులు ఎటువంటి భయం బెరుకు లేకుండా హుందాగా గన్మ్యాన్లు పెట్టుకొని తిరిగేటువంటి అత్యంత ఆటవిక రాజ్యంలో కూడా ఇది కష్టసాధ్యం. అటువంటి భయంకరమైనటువంటి ప్రవర్తన చేసినటువంటి ఆ నరరూప రాక్షసుడికి ఈ రోజున హైకోర్టులో కూడా ఎటువంటి రిలాక్సేషన్ రాకపోవటం వలన ప్రజలకి న్యాయ వ్యవస్థ పైన విపరీతమైన నమ్మకం కలిగిందండి. అంటే పేదవాడికైనా సరే, మనం నిన్న కూడా చూసాం, మిథున్ రెడ్డి లాంటి వ్యక్తికి అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించారు. మళ్ళీ క్యాన్సిల్ చేశారు కదా సార్. అసలు ప్రైమరీగా కల్పించిన పరిస్థితిలో ఏంట్రా ఇది అనేటువంటి సామాన్య ప్రజలు దాని గురించి డిస్కషన్ జరిగింది. కానీ అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ అనంతబాబుకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ న్యాయ వ్యవస్థ కానీ ఎంతో గౌరవప్రదంగా ఉన్నటువంటి ఇది ఒక మచ్చుతునక. అంతేకాకుండా ఏమంటే 22 సంవత్సరంలో ఒక వ్యక్తిని, ఒక దళిత యువకుడిని అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి చంపి హత్య కేసుగా నమోదైతే మ్యాక్సిమం అంటే 6 నెలల్లో ఆ కుటుంబానికి యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి 4,75,000 ఇల్లు ఇంకా ఇతర సదుపాయాలు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరకు ముప్పాల సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఇది పెండింగ్ ఉందండి అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం, దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెంటనే వారికి ఆ యాక్ట్ ప్రకారం రావాల్సిన అన్నిటిని కూడా డెలివరీ చేయడం జరిగిందంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారంటే, మా ఎమ్మెల్సీ మిమ్మల్ని చంపితే, ఒక దళిత యువకుని చంపితే మీరు కేసు పెడతారా? దళిత యువకుని చంపితే మీరు యాజిటేషన్ చేస్తారా? రాజీ పడరా? మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారా? దళిత సంఘాలకి, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఒక హెచ్చరిక చేశారు. మీరు మా ప్రభుత్వం పైన మేము చంపితే చంపించుకోవాలి తప్ప మీరు ఏ విధమైనటువంటి యాజిటేషన్స్ కేసులు పెట్టకూడదు. అందుకని మీకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి, యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి సదుపాయాలు కూడా మీకు ఇవ్వమని చెప్పే రాక్షసమైనటువంటి ప్రభుత్వం ఆ రోజునుంటే, ఈ రోజున ఈ రోజునటువంటి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడింది. నేను చెప్తా ఉన్నానండి, ఖచ్చితంగా ఇది బయటికి వచ్చిన ఒక్క కేసు మాత్రమే. 10ల సంఖ్యలో అనంతబాబు అనే అతను హత్యలు చేశాడు, ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైనటువంటి దోపిడీలు చేశాడు, ప్రకృతి సంపదను దోచుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇదే కాదు, తన కుల ధృవీకరణ పత్రాలు కూడా అన్ని మోసమే కదా, తప్పుగా ఇచ్చాడు కదా సార్. మొదటి అంశంలో అఫిడవిట్ లో కూడా అన్ని తప్పులే. మొదటి అంశంలో హత్య కాకుండా అది ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. రెండో స్టేజ్ లో అతను ఈ బాధితుడే ఎస్సీ కాదనేటువంటి ప్రయత్నం చేశాడు. మూడో క్రమంలో అతను ఎస్సీ అనేటువంటి కలర్ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎస్సీ అనే కలర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశాడు. నేనేం చెప్తా ఉన్నానంటే, ఈ మర్డర్ కేసు సుబ్రహ్మణ్యం ఉంది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని అనేక మిస్సింగ్ కేసులు ఆ పరిసర ప్రాంత పోలీస్ స్టేషన్ లో నమోదైనవి. ఖచ్చితంగా అనంతబాబుకి లై డిటెక్టర్ పరీక్ష చేయకపోతే ఈ వ్యవస్థలో ఇతను చేసినటువంటి నేరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా అనంతబాబుకు లై డిటెక్టర్ పరీక్ష చేయాలా,
అక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ కేసులకు సంబంధించి అనంతబాబుకు ఉన్నటువంటి లింక్ ని ఏ నిజం ఎంతవరకు ఎంతమందిని ఇతని ద్వారా చనిపివేయబడ్డారనేటువంటిది బయటికి రావాలా. పోలీసులు కూడా నేను ముప్పల సుబ్బారావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ కేసులకి అనంతబాబుకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో కూడా బయటికి తీసుకురావడానికి కూడా ఒక పిటిషన్ వేయాలని కూడా సుబ్బారావు గారిని ఈ చర్చ ద్వారా రిక్వెస్ట్